హాయ్! హలో ఎవ్రీవన్. ఇదనమాట నేను చేసిన ఇంకొక బర్త్‌డే గ్రీటింగ్ కార్డ్. ఇది నా క్రియేషన్స్‌లోకెల్లా నాకు చాలా అంటే చాలా నచ్చిన ఒక కార్డ్ అనమాట. అందుకే ఎవ్వరికి ఇవ్వకోకుండా నా దగ్గరే పెట్టుకున్నాను. సో, ఇది ఎలా చేయాలో కూడా మీకు చూపిస్తాను. కమ్ లెట్స్ గో. సో, ముందుగా ఒక థిక్ పేపర్‌నైతే తీసుకోండి. ఈ మెజర్‌మెంట్స్ ప్రకారం మీరు కూడా 4 టేబుల్స్‌నైతే డ్రా చేసుకోండి. ఇప్పుడు నేను వీటిని కట్ చేస్తున్నాను. సో, ఆ లాస్ట్ టేబుల్ తర్వాత 1 సెంటీమీటర్ గ్యాప్ వదిలి కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ 4 టేబుల్స్‌ని నేను హాఫ్‌కి ఫోల్డ్ చేస్తున్నాను. సో, 1 సెంటీమీటర్ గ్యాప్ వదిలి కట్ చేయమన్నాను కదా! ఇప్పుడు దాంట్లో నుంచి ఒక పార్ట్‌నైతే కట్ చేసేస్తున్నాను. అంటే అది అప్పర్ పార్ట్ కిందక లెక్కేసుకోండి. సో, ఆ కట్ చేసిన వైపు ఇలా లైన్స్ నేను ఎట్లయితే కట్ చేస్తున్నానో అలాగే కట్ చేయండి. సో, ఫోల్డ్ చేశాను కదా! మిడిల్ వరకు మాత్రమే కట్ చేస్తున్నాను. సగమే కట్ చేయాలి. ఇలా ఫోల్డింగ్స్ అయితే చేసేసుకోండి. సో, ఇది ఎందుకనేది మీకు ఇప్పుడు అర్థమవుతుంది. ఇది ఇలా లోపలికి ఫోల్డ్ చేసి అది అటాచ్ చేయడానికి మాత్రమే అనమాట. సో, కింద అటాచ్ చేస్తున్నాను. సో, ఫైనల్‌గా ఓపెన్ చేస్తే మనకి ఇలా అయితే వస్తుంది. ఇలా ఒక 3 లేయర్స్‌నైతే ఇలా బ్యాక్‌కి ఫోల్డ్ చేయండి. ఒకటి అలాగే ఉంచేయండి. మీకు ఇష్టమైన కలర్ పేపర్ అంటే ఏదైనా తీసుకోవచ్చు. ఒక ప్యాటర్న్ పేపర్‌ని తీసుకొని ఇలా డెకరేట్ అయితే చేసేసుకోండి. ఇంకా దీన్ని మరింత అట్రాక్టివ్‌గా చేయడానికి ఒక బుడ్డిదాన్నైతే అతికిస్తున్నాను. నాకు మ్యాటర్ ఏం రాయాలో తెలియలేదు. ఎప్పుడు హ్యాపీ బర్త్డే అనేది ఒక్కటే చిక్కుతుంది. సో, హ్యాపీ బర్త్డే అని మాత్రమే రాస్తున్నాను. ఇంకా అదేదో ఒక వెరైటీలా కట్ చేసి గమ్ వేసి అతికిస్తున్నాను. కరెక్ట్‌గా ఈ గమ్ కెమెరా ముందే రాదు. అదేదో కొత్త పెళ్లి కూతురులా సిగ్గుపడతా ఉంటుంది ఎందుకో. ఆహా! ఎంత ముద్దుగుంది కదా! ఇది నేను చెప్పడం కాదనమాట. డైరెక్ట్‌గా చూస్తే మీరు కూడా ఇలాగే అంటారు. ఇంకా ఈ ఫ్లవర్‌నైతే ఇక్కడ అతికిచ్చేస్తున్నాను. ఇప్పుడు అసలు సమయం ఆసన్నమైంది. అదేంటంటే లోపల ఇలా ర్యాండమ్‌గా ఒక 3 ఈ సైజులో 3 పార్ట్స్ అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం 4 సెంటీమీటర్స్ కదా తీసుకున్నాము వెడల్పు. అలా 4 సెంటీమీటర్స్ వచ్చేలా చూసుకొని అటువైపు ఇటువైపు కొంత పేపర్‌నైతే వదిలేయాలన్నమాట. సో, చూసారా ఇప్పుడు అది 4 సెంటీమీటర్స్ అటుపక్క ఇటుపక్క కొంచెం అతికిడానికని వదిలేసాం. ఇప్పుడు ఇలా స్టిక్ చేసేయడమే. ఇదే కార్డ్‌ని మనం ఏ సైజులో చేసినా కూడా లోపల అలా 3 లేయర్స్ చాలన్నమాట. ఇప్పుడు ఫ్లవర్స్ అయితే రెడీ చేసుకుంటున్నాను. ఇలా ఏదో నాకు వచ్చినట్టు వేస్తున్నాను అనమాట. అలా కొన్ని ఫ్లవర్స్ ఇంకా స్టెప్ బై స్టెప్ ఒక లేయర్‌కి 3 అయితే అతికిస్తున్నాను. మొదలైందిరా ఈ జాజి పూల గోల. కరెక్ట్‌గా నేను రికార్డింగ్ చేసినప్పుడే వస్తాయి ఇవి. ఏం చేయాలో అర్థం కావట్లేదే. అసలు ఇలాంటి పూలు ఏ ఊర్లో అమ్ముతారో తెలీదు నాకు. ఏదో నాకు వచ్చినట్టు గీసాననమాట. సో, ఇక్కడ కూడా ఒక పాప తొంగి చూస్తున్నట్టు అతికిస్తున్నాను. హార్ట్ పట్టుకుందేమో, పెద్ద హార్ట్ నా కోసమేమో. ఇంకా ఈ తెల్ల కాగితాల్ని అలా మన అక్షరాలతో నింపేసామన్నమాట. అక్షరాలు కాదవి వాక్యాలు. బీ యువర్ ఓన్ కైండ్ ఆఫ్ బ్యూటిఫుల్ అండ్ దిస్ ఈజ్ చూస్ టు షైన్ ఈవెన్ ఇన్ ది డార్కెస్ట్ ఆఫ్ టైమ్. అంతేనా? యా. వాట్ ఎవర్ యు ఆర్, బీ ఏ గుడ్ వన్. దట్స్ ఇట్.
అవి ఏంటో కూడా నాకు తెలియదు, కానీ అన్ని ఏ కొటేషన్ రాసినా అలా బాక్స్ ఉంటే మాత్రం అలా వేస్తాను. కేకతో కనిపిస్తుంది అసలు. నన్ను అడిగితే లుక్ అదే ఇస్తుందేమో అనిపిస్తుంది నేను ఇప్పుడు బ్లాక్ పెన్తో వేసేది. నిజంగా చూడ్డానికి రియల్గా అయితే జబర్దస్త్ ఉందన్నమాట. సో మీరు కూడా మీ ఓన్ హ్యాండ్మేడ్ కార్డ్ని అయితే ఇలా తయారు చేసుకోవచ్చు. సో ఆల్ ది బెస్ట్ అందరికీ. థ్యాంక్ యూ. అరే ఇంకేం చూస్తున్నారు, ఇంత దాకా వచ్చారంటే మామూలు విషయం కాదు అసలు. వేసుకోండి ఒక లైక్.